తెలంగాణకు నీటి హక్కులపై ఢిల్లీ వేదికగా కనిపించని కుట్ర జరుగుతోందా? బనకచెర్ల రూపంలో ముంచుకొస్తున్న ఉత్పాతానికి రేవంత్ సర్కార్ వంత పాడుతుందా? తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు పట్టని రేవంత్ సర్కార్ బనకచెర్లపై పోరాడుతోందా? పోరాడినట్టు నటిస్తోందా? ఒకవైపు ఏపీ ఒత్తిడితో కేంద్రం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. బనకచెర్లే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం అసలు బనకచెర్ల గురించి చర్చే లేదని చెబుతోంది. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి వాళ్ళు మన గెస్ట్ వి ప్రకాష్ గారు, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ముఖ్యంగా బనకచెర్లపై చర్చలు అనుచితమని కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ రాసింది. ఎప్పటిలాగానే ఇది కూడా మరో డైవర్షన్ కుట్రగానే చూడాలా, లేక తమ కుట్రలు సాగవని తేలడంతో రేవంత్ కవరింగ్ డ్రామా మొదలు పెట్టాడని అనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే రెండు ఉంటాయమ్మా. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూస్ మీదకి వెళ్ళి పక్కదారి పట్టించడానికి కూడా బనకచెర్ల ఇష్యూను ఫోకస్ చేయడం. యాక్చువల్గా బనకచెర్ల పైన కేంద్రమే 4 లేఖలు రాసింది. ఈ ఎటువంటి అనుమతి ఇచ్చే అవకాశం కూడా కనబడట్లేదు అక్కడ. అయితే రెండవది ఏంటంటే ఈ కనీసము ఒత్తిడి తీసుకొచ్చి మిగతా ఇష్యూస్ అన్న సెటిల్ చేసుకోవాల్సిన రేవంత్ రెడ్డి గారు వాటిని పట్టించుకోకుండా ఎంతసేపు ఇది లేఖలు రాసి పక్కకు పెట్టిన ప్రాజెక్టు మీద బనకచెర్ల మీద ఈయన వివాదం అనేది లేపుతా ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే ఇప్పట్లో బనకచెర్లకి ఎటువంటి అనుమతులు రావమ్మ. ఎందుకంటే హైడ్రాలజీ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. 4 లేఖలు రాసింది. ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, రెండవది ఏంటంటే 3 లేఖలేమో డైరెక్ట్గా గవర్నమెంట్కి రాసిన లేఖలు ఉన్నాయి. వీళ్ళు ఏవైతే ప్రాజెక్ట్ కోసం ముందు పంపిన రిపోర్ట్ ఏదైతున్నదో దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా దాని మీద ఇప్పుడు వివాదం మాట్లాడడం కంటే కూడా ఇతర ఇష్యూస్ మనకు చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఉంది, వారదా ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్ ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, 3rd TMCకి ఇంతవరకు అనుమతి రాలేదు. కాళేశ్వరం మీద NDA సేవలతో మాట్లాడి తొందరగా దాన్ని టేకప్ చేయాల్సిన పనులు అట్లాగే ఉన్నాయి. ఇంకా నదుల అనుసంధానం మీద మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇష్యూస్ మనకు అవసరమైన వాటి మీద ఫోకస్ చేయకుండా ఇంకోటి రేపు మీటింగ్ పెట్టుకొని కూడా ఉపయోగం ఏం లేదు దాని మీద. ఒకవేళ ప్రభుత్వం పోనన్నా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ముందు అది క్లియర్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏవైతే రాశారో ఆంధ్ర ప్రభుత్వానికి, వాళ్ళ ప్రపోజల్ని ఏదైతే రిజెక్ట్ చేశారో అవన్నీ అట్లుండగా ఈయన ఈ రకంగా మాట్లాడడం అనేది డైవర్షన్ కోసమే చేస్తున్నాడని అనుకోవాలి మనం. కానీ ఆ రిజెక్షన్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కదా. రేపు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. ముందుకు చూసినట్టయితే అసలు చర్చన ప్రస్తావన తెచ్చిందే రేవంత్. కానీ మన ఎగువ రాష్ట్రం అనే సోయి కూడా అతనికి లేకుండా ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇప్పుడు మీటింగ్ అని వెళ్ళడం జరుగుతోంది. అంటే ఇంటర్నల్ గా అక్కడ వాళ్ళు ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వము, ఎందుకంటే దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది, సర్ప్లస్ వాటర్ ఎంత ఉన్నది అనేది లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాటర్ 3000 TMCలు యావరేజ్గా మీకు కనబడుతుందో అవన్నీ కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి మీకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎగువ రాష్ట్రాలు వాడుకున్నట్టయితే కిందికి నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు డిపెండబిలిటీ 75% లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు కూడా మనకు అప్రూవల్ ఇవ్వదు, హైడ్రాలజీ పర్మిషన్ అనేది ఇవ్వదు. ఇప్పుడు రాయలసీమలో ఇప్పుడు ఏదైతే మిగులు జలాల మీద ఎక్స్పెక్ట్ చేసి కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దేనికి కూడా అనుమతి లేదు. తెలుగంగతో సహా అక్కడ కట్టిన ఏ ప్రాజెక్టుకు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకుపోవడానికి మాకు వరద జలాల మీదనే ఆధారపడి కట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు దేనికి కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తారు ఆ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి రేపు అక్కడ ఈయనేమన్నా మళ్ళీ ఆయనకు చంద్రబాబుకి హెల్ప్ చేయడానికి పోవాల్సిందే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ అంత నిర్ద్వందంగా దాన్ని మేము ఇవ్వము అన్న తర్వాత ఇప్పుడు రేపు మాట్లాడాల్సిన అలా బనకచెర్ల ఎజెండానే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే తిరస్కరించింది. ఇంకా ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పేది ఏమున్నది? వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండండి. ఎందుకంటే ఎటువంటి డిపెండబిలిటీ 75% ఉన్నది అని చెప్పి, నీళ్లు మిగులు జలాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ కాకుండా అనుమతి ఇవ్వకూడదు అనేది ఒక పాయింట్ మీద ఆయన చెప్పాల్సింది చెప్తాడు. కానీ అపెక్స్ కమిటీ మీటింగ్ వల్ల కొన్ని తేలాల్సిన అంశాలు ఉన్నాయి. బట్ వాటి మీద రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా, రేపు ఎజెండాలో ఆయన ఏం డిస్కస్ చేయబోతున్నాడు, ఏది కూడా ఆయన బయటికి చెప్పట్లేదు. అట్లీస్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద పూర్తి పెత్తనం తెలంగాణకు ఉండాలి. వారదా ప్రాజెక్టుకి 20 TMCలకు అనుమతి తీసుకోవాలి. కాళేశ్వరంలో 3rd TMCకి స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి
నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏదైతే పెండింగ్ పెడుతున్నారో దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పాలి. అంటే అన్నారం వస్తుందిలా బాగున్నా కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము స్టోర్ చేయట్లేదు అంటున్నారు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ దారి తీసినట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు మేము రైతులను తీసుకెళ్లి పంపులు ఆన్ చేస్తామని చెప్పారు. ఆ పంపులు ఆన్ చేయకపోతే తెలంగాణ చాలా గోసపడుతుంది. ఎందుకంటే ఖరీఫ్ పంటలకు కూడా వర్షాలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటివరకు వర్షాలు లేవు తెలంగాణలో. ఈ గోదావరి బేసిన్లో అయితే ఎప్పుడు ఈ టైం వరకు అన్ని నిండుగా ఉండాల్సింది. ఈసారి ఎర్లీగా నీళ్ళు వచ్చాయి, తర్వాత నీళ్ళు ఆగిపోయినాయి. గతంలో లాగా శ్రీరామ్ సాగర్ నుంచో కడెం ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలో తీసుకొని అపెక్స్ కమిటీలో ఆ విషయాలు మాట్లాడాలి, కానీ దాని మీద ఇప్పటివరకు గొంతు విప్పడం లేదు. అసలు ఏం జరుగుతుందో రేపు చూడాలి. ప్రకాష్ గారు, తెలంగాణ కోరుకునేది తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు అని వీటన్నిటి కోసం కష్టపడ్డారు. అలాగే బంగారు తెలంగాణ కావాలని ఇంజనీర్లు కూడా ఎంతో కష్టపడ్డారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు వేదనకు గురి చేస్తున్నట్టు, వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు? అవునమ్మా, నిజమే. ఇది టార్గెటెడ్ వేధింపులు. అంటే ఎవరెవరైతే దానికోసం అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడి ప్రపంచ రికార్డు 3 years లోపలనే ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది, కొండపోచమ్మ సాగర్ కానీ, అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, ఎన్ని వేధింపులకు ఆ రోజుల్లో ప్రజలతో కలిసి ధర్నాలు చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తుపాకులు ప్రజలపైకి ఎక్కుపెట్టి అక్కడ క్యాంపులు పెట్టి నిర్వాసితులకు లేనిపోని భ్రమలు కల్పించి ప్రభుత్వానికి అడ్డు తగిలి ఎంత చేసినా కూడా ఇంజనీర్ల కృషి వల్ల రైతులను కన్విన్స్ చేసుకొని హరీష్ రావు గారు అక్కడే ఎక్కువ టైం గడిపి మొత్తానికి ఏంటంటే ఈ రికార్డ్ టైంలో కంప్లీట్ చేశారు. ప్రపంచంలో 3 షిఫ్టులలో ప్రభుత్వ అధికారులు పనిచేసిన సంఘటనలు మనకి ఎక్కడ కనబడవు. అంటే అది చాలా అరుదైన అంశం. అది ఒక ఫ్యాక్టరీలో 3 షిఫ్ట్లు పనిచేస్తారు, కానీ ఇంజనీర్లు 3 షిఫ్ట్లలో పనిచేసి 3 ఏళ్లలో, ఎందుకంటే ఒకవేళ కనుక 3 ఏళ్లలో కంప్లీట్ కాకపోతే 2 లక్షల కోట్లు దాటేది అది. సో తక్కువ మన ప్రభుత్వానికి ఎంతో డబ్బును ఆదా చేసిన ఇంజనీర్లను ఇవాళ మీరు కరప్టెడ్ అని చెప్పి ఏ ఆధారాలు లేకుండా ఇప్పుడు ఎట్లా వాళ్ళను దోషులుగా చిత్రిస్తున్నారంటే, వాళ్ళ చుట్టాలలో ఎవరికి ఆస్తులు ఉన్నా కూడా బినామీలు వాళ్ళని చెప్పి 200 కోట్లు 300 కోట్లను చూపెడతా ఉన్నారు. అసలు తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లకు అసలు కరప్షన్ అనేది తెలియదమ్మా. నేను ఎంతో మంది సీఈలను చూసా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళు 2 వీలర్ల మీద పోతుంటారు. ఒక కారు కూడా కొనుక్కో రిటైర్డ్ అయిన నాటికి చీఫ్ ఇంజనీర్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన వ్యక్తి ఒక కారు కూడా కొనే స్తోమత ఉండదు, ఒక సొంత బిల్డింగ్ కూడా ఉండదు. అవసరం లేదు. అయితే ఇప్పుడు కూడా బట్టగాల్చి మీదేస్తున్నారమ్మా. హరిరామ్ గారిని కానీ, నూనె శ్రీధర్ కానీ, ఈ రోజు అరెస్ట్ చేసిన మురళీధర్ గారు ఈఎన్సీ, ఆయన పాపం 80 ఏళ్ళ వయసు, రిటైర్డ్ అయిన తర్వాత ఆయనను రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారు ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మీకు అనుభవం ఉంది ఉండండి అని చెప్పి ఆయనను కంటిన్యూ చేశారు. ఆయనకున్న అపారమైన అనుభవాన్ని, ఆయన చాలా బెస్ట్ ఆఫీసర్గా అవార్డు తీసుకుని, ఆయన మంచి ఆఫీసరు, ఇవాళ ఆయన మీద కూడా వేధింపులకు గురి చేశారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చే నాటికే రిటైర్ అయ్యారు. కిరణ్ కుమారే ఫస్ట్ ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆయన పనితనాన్ని చూసి. తర్వాత కేసీఆర్ గారు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం, అనుభవజ్ఞులు ఉండాలని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఇప్పుడు ఆస్తులు కనుక దొరికినా, డబ్బులు దొరికినా మీడియా ముందు ప్రదర్శించాలి కదా. ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటారు. బినామీలకు ఉన్న ఆస్తులను కూడా వీళ్ళ ఆస్తులు అని చెప్పి బినామీలు అంటారు. వాళ్ళని చుట్టాలందరూ బినామీలే వాళ్ళకు. ఇప్పుడు మురళీధర్ గారిది వెల్మ కమ్యూనిటీ, వెల్మలో రిచ్ పీపుల్ ఉంటారు. నూనె శ్రీధర్ది కూడా మున్నూరు కాపు కమ్యూనిటీ, రిచ్ పీపుల్ ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు. అందరినీ బినామీలు అని చెప్పి బ్లేమ్ చేసి అరెస్ట్ చేయడము. రెండవది అంతకంటే దారుణం ఏందమ్మా, 85 మంది ఇంజనీర్లకు 1 year నుంచి సాలరీస్ లేవు. అది కక్షపూరిత కదా. అదే 1 year నుంచి అలా మనం నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానిలో కొంతమంది ఇంజనీర్లు రిక్రూట్ అయినలు, రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడేమో హంగామా చేశాడు, నేను వీళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నా అని చెప్పి పెద్ద హంగామా చేసి రవీంద్ర భారతి, లాల్ బహదూర్ స్టేడియం లాంటి కాడ వాళ్ళకి జాబ్ ఆర్డర్స్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఈ రోజు వరకు కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఎన్ని కళలతో ఉంటారమ్మా. మొదటి నెల జీతం మా గురువు గారికి ఇవ్వాలనుకుంటారు, నా వైఫ్కి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొనాలనుకుంటారు. ఇవాళ వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు సాలరీస్ లేవు. తర్వాత కొంతమంది ఈఎన్సీ దాకా కూడా సిఈలు కొంతమంది, ఎస్సీలు కొంతమంది, వీళ్ళకు నిషేధించిన సమయంలో ట్రాన్స్ఫర్ చేశారు అని, అంటే ట్రాన్స్ఫర్స్ నిషేధం ఉన్న సమయంలో చేశారని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆపింది. వాస్తవంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు నిషేధం అనేది ఉండదు, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్, ఏ టైంలో ఎవరినైనా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
అక్కడ నిషేధం అనేది మిగతా జాబ్లకు ఉంటుంది కానీ ఇరిగేషన్లో ఉండదు. ఇవన్నీ కూడా కక్ష సాధింపుతోని ఏదో ఒక కొర్రి పెట్టి 1 year నుంచి 85 మంది ఇంజనీర్లకు అందులో ఏఈల నుంచి మొదలుపెట్టి ఈఎన్సీల దాకా ఉన్నారు. సో ఇవన్నీ కూడా వేధింపులు అవుతాయమ్మా. చాలా మందికి అసలు రిటైర్ అయిన వాళ్ళకి సెటిల్మెంట్ చేయట్లేదు, పెన్షన్ సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇంకోటి ఏసీబీ దాడులు. అంటే ఏ ఇంజనీర్ అయినా ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలనుకున్న వాళ్ళు ఇవాళ నిరుత్సాహపడే విధంగా, ఆ ఉద్యమ స్ఫూర్తినే దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇట్లా ఉంటే భవిష్యత్తులో తెలంగాణలో ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇది జరుగుతుందమ్మా. వేధింపులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. రెండవది అనిల్ కుమార్ గారు, ఈఎన్సీ గారు, ఆయనను పీసీ కోర్స్ కమిటీ పిలిచి అడిగింది, మీరు గ్రౌటింగ్ పరీక్షను మీరు చేశారు, అది చేయడం కరెక్టేనా అంటే అది చేయకపోతే మేడిగడ్డ మిగతా పియర్స్ కూడా కొట్టుకుపోయేది, అవి నేను చేయడం వల్లనే అవి మిగిలినాయని చెప్పాడు. తర్వాత ఇంజనీరింగ్ శాఖ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఎస్ఏకి పంపిస్తున్నది. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, ఈ గ్రౌటింగ్ చేయడం వల్లనే మేడిగడ్డ మిగిలింది, లేకుంటే మిగతా పియర్స్ కూడా కొట్టుకపోయేది అని. ఆయన అంత మంచి పని చేస్తే ఆయనను ఈఎన్సీ నుంచి తప్పించి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సరెండర్ చేశారు గవర్నమెంట్కి. రెండవది పీసీ కోర్స్ కమిటీ ముందటి పిలిచి వేధింపులకు గురి చేశారు. అంటే మేడిగడ్డ బ్యారేజ్ని పరిరక్షించాలనుకున్న ఈఎన్సీని ఈ రకంగా వేధింపులకు గురి చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇటువంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. మీ ద్వారా ప్రజలకు తెలవాలి, మా మంచి పని చేసిన వాళ్ళకు కూడా ఈ రకమైన పనిష్మెంట్స్ ఇచ్చి వాళ్ళ అవినీతి పరులనే ముద్ర వాళ్ళ మీద వేస్తున్నారనేది తెలియాలమ్మా. ప్రకాష్ గారు, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలతో పాటు తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ సమాజం అంతా కూడా మొత్తుకుంటుంది. అయినా రేవంత్ రెడ్డి అసలు చెవికి ఎక్కించుకోవట్లేదు. మీలాంటి నిపుణులు ఎంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ఆయనకు అసలు ఏమీ కుట్టినట్టు అనిపించట్లేదు, ఏమీ పట్టినట్టు అనిపిస్తోంది. నిన్న చూసినట్టయితే సీఎం పైన ఎంతలా నోరు పారేసుకున్నారో కూడా మనం చూసాం. అంటే ఎవరికి సపోర్ట్గా ఉండడం కోసం, ఎవరికి దోచిపెట్టడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు మనం. అది బహిరంగ రహస్యమేనమ్మా. ఎందుకంటే అఖిలపక్షం అనే పేరుతోని ఎంపీలతో మీటింగ్ పెట్టిన రోజే ఆయన స్వభావం అనేది బయటపడ్డది. అంత మంచిగా జరిగింది మీటింగు. ప్రతి ఒక్కరు కూడా బనకచెర్ల విషయంలో ఖచ్చితంగా మనం కొట్లాడాలి తెలంగాణ ప్రయోజనాల కోసమని అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి, బీజేపీ దగ్గర నుంచి అందరూ చెప్పిన తర్వాత దాన్ని అంతా డైవర్ట్ చేయడానికి 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టాడు. అసలు అక్కడ అప్రస్తుతం, కేసీఆర్ గారి మాటే రావాల్సిన అవసరం లేదాడ. నీళ్ళను దోచిపెట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండని చెప్పి ఆరోపణ చేసుకుంటూ ఆయన చంద్రబాబు నాయుడుకు నీళ్ళను దోచుకోవడానికి నువ్వు మాకు 1000 టీఎంసీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు తీసుకుపో అన్నాడు. 1000 టీఎంసీలు వాళ్ళు ఇచ్చేది ఏందమ్మా? ఆల్రెడీ మనం 968 టీఎంసీలు అలొకేషనే ఉంది, ప్రాజెక్టులే కట్టుకుంటున్నాము. ఆ రకంగా చెప్పడం అంటే ఏంటంటే మిగులు జల్లాలని మీకే నేనేం అడ్డుపడను అని చెప్పి ఒక పరోక్షంగా ఒక సంకేతాన్ని ఇచ్చారు. మాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు అని ఎట్లా అంటాడమ్మా? కేసీఆర్ గారు ఏమన్నారు, మిగులు జలాలలో మా వాటా మాకు రావాలి. ఇవాళ 512 టీఎంసీలేమో ఆంధ్రకు ఉంది, 968 టీఎంసీలేమో తెలంగాణకు ఉన్నది. ఆయన ఏమంటాడంటే 3000 టీఎంసీలు మేము బనకచెర్లకు 400 టీఎంసీలు వాడుకుంటాం, భవిష్యత్తులో కూడా వరద జలాలు ఎన్ని వచ్చినా మేము వాడుకుంటాం అంటే ఈయన మాకు 1000 ఇచ్చి మీరు ఎన్నన్నా తీసుకపోలే అంటాడు. కేసీఆర్ గారు లేఖ రాశారు 2016లోనే అపెక్స్ కమిటీకి. ఏమన్నారంటే మిగులు జలాలలో కూడా మీరు డిసైడ్ చేసినట్టయితే ఆంధ్రకి ఇవ్వడమే కాదు మాకు కూడా వాటా ఇవ్వాల్సిందే. ఏ ప్రపోర్షన్లోనైతే ఇప్పుడు 968, 512 అంటే 65-35%. 65% మాకు మిగులు చేయాలి, నీళ్ళు వాటా రావాలని చెప్పి కేసీఆర్ అంటే ఈయన 1000 టీఎంసీలు మాకు ఇస్తే చాలు అని. వాళ్ళు ఇచ్చేది 1000 టీఎంసీలు. ఇవాళ మనకు ఆల్రెడీ వాడుకుంటున్న ప్రాజెక్టులకే 968 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి చేస్తూ కేసీఆర్ మీద పరోక్షంగా ఆయన ప్రతి మీటింగ్ లో అసలు మాజీ సీఎం గురించి, కేసీఆర్ గారి గురించి ఆయన అంతలా నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అదే ఒక స్ట్రీట్ రౌడీ మనస్తత్వం అమ్మా. ఒక కార్పొరేటర్ కూడా కొంచెం ఉందాగా మాట్లాడతాడు. ఈయన ఏ సందర్భం లేకుండా మాటి కేసీఆర్ను ఉరిదీయాలి. ఎందుకు ఉరిదీయాలి? నువ్వు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదే అవినీతి మీద కానీ ఇంకో దాని మీద కానీ. కేసీఆర్ ఏం చేయకపోతే తెలంగాణ టాప్ 5 ప్లేసెస్లో ఎట్లా నిలబెడతాడమ్మా? ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను మొదటి 5 స్థానాల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? ఇరిగేషన్లో ఇవాళ 3 లక్షల టన్నుల పంట పండుతున్నది అంటే కేసీఆర్ గారి కృషి కాదా అది? ఆయనకేం నీళ్ళ గురించి తెలియదమ్మా. పెన్నా నది ఎక్కడున్నదో తెలియదు, దేవాదులు ఎక్కడున్నదో తెలియదు, ఏ నది ఎక్కడున్నదో తెలియదు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎంత సస్యశ్యామలమైంది. ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన వాళ్ళు వచ్చి సొంత ఊర్లలో బ్రతుకుతూ, అంటే
ఏమంటారు రైస్ బౌల్గా తెలంగాణ మారింది. సో ఎంత చేంజ్ వచ్చింది? కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించిందమ్మా వాళ్ళ రికార్డ్స్లలోనే. పంజాబ్ను మించిపోయింది అని అంటే పంజాబే #1 స్టేట్. ఇవాళ తెలంగాణ #1 స్థానంలోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మరి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఏమన్నా చేస్తే వచ్చిందా? జలయజ్ఞం పేరుతో ఎన్నడైనా ఒక ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న మొన్న ప్రెస్ మీట్లలో కూడా అసలు మహబూబ్నగర్కు ఏమి ఇచ్చారు, కల్వకుర్తిని కంప్లీట్ చేశారా, నెట్టంపాడు కంప్లీట్ చేశారా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఆయన సొంత జిల్లాలని ఎంత సాగైతుందో ఆయనకు తెలియదు అనేది దానివల్ల అర్థమవుతున్నది. ఎందుకంటే దాదాపుగా 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వచ్చేది మహబూబ్నగర్లో ప్రభుత్వ ఖర్చుతోని. అది చెరువులు కావచ్చు, లేకుంటే జూరాల ప్రాజెక్టు కావచ్చు, ఆర్డిఎస్ కావచ్చు. ఇవాళ దాదాపుగా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. ఎండాకాలంలో కూడా చెరువులను నింపారు. ఇవాళ చూడండి పక్కనేమో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళన్నిటినీ రాయలసీమ ఎత్తుకపోతున్నది. మల్యాల పంపింగ్ స్కీమ్ అని, ముచ్చుమర్రి పంపింగ్ స్కీమ్ అని, పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చిన రిజర్వాయర్లకు వచ్చిన నీళ్ళన్నీ కూడా దాదాపుగా నెల రోజుల నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకొని పోతున్నారు. ఇవాళ అల్మట్టి నుంచి దాదాపుగా నెల రోజుల నుంచి వాటర్ వస్తూ ఉన్నది. మన తెలంగాణకు మాత్రం ఒక్క చుక్క నీరు కూడా ఒక్క పంపు ఆన్ చేసి తీసుకపోలేదు. ఇప్పుడు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు నీళ్ళని తీసుకపోంగా ఎవరొద్దన్నారు? నిన్న తర్వాత చెరువులు నింపంగా ఎవరొద్దన్నారు? మహబూబ్నగర్లో ఎన్నో వాగులు ఉన్నాయి. వాగులను చెరువులతో అనుసంధానం చేసి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు భాగంగా చేశారు. ఒక్క చెరువు కూడా నింపలేదు. ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నాట్లు వేసుకున్న రైతులు ఆకాశం దిక్కు చూస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పకుండా కేసీఆర్ మీద నిందలేస్తాడు. ఏం చేసాడు మహబూబ్నగర్ కానీ? పాలమూరు రంగారెడ్డిది ఇవాళ అది సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడినది కాబట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు. అయినా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి 35,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్లన్నీ పూర్తి చేశాడు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది పాలమూరు రంగారెడ్డిది. ఒక్క తట్టెడు మట్టి తీయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. పైనుంచి మాత్రం రేవంత్ రెడ్డి కేసీఆర్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ప్రజలకు అర్థం కావాలి కేసీఆర్ చేస్తున్న ఈ అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు, అబద్ధాలు. కేసీఆర్ నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అమ్మాయి. అలాగే ఇవాళ ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి, గోదావరిలో వరద జలాల గురించి కూడా వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడడం జరిగింది కదండి. మొట్టమొదటిసారి జీవితంలో ఆయన కొన్ని మంచి మాటలు మాట్లాడాడు. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ ఏదైతే వాదన చేస్తున్నదో 100% దానికి సపోర్ట్గానే ఆయన మాట్లాడినట్టు కనబడతా ఉన్నది. ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ లేవు. కానీ ఆయనది ఒక పెట్ ప్రాజెక్ట్ ఉందమ్మా. ఆయన ఏంటంటే మొదటి నుంచి కూడా నదుల అనుసంధానపు టాస్క్ ఫోర్స్కు చైర్మన్ ఉన్నాడు. సరే, టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి నదుల అనుసంధానం గురించి ఆయన మాట్లాడవచ్చు. అయితే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలనేది ఆయనకు ఒక డ్రీమ్. అది ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టినట్టయితే మేడిగడ్డ అనేది అది ముంపుకు గురవుతుందమ్మా. ఎందుకంటే ఇచ్చంపల్లికి పైన ఎగువన కేవలం ఒక 10-12 కిలోమీటర్ల దూరంలోనే మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. ఒకవేళ కనుక ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఇచ్చంపల్లి కట్టినట్టయితే ఏ ఎత్తులో కట్టినా కూడా మేడిగడ్డ అనేది మునిగిపోతుంది. ఆయన మొదటి నుంచి అంటుండు మేడిగడ్డ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అని. అంటే మేడిగడ్డ మునగడం వల్ల మనకు ఇప్పుడు అంటే మేడిగడ్డను ముంచి ఏం చేస్తారంటే కేసీఆర్ గారు ఒక వేస్ట్ ప్రాజెక్ట్ కట్టారని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ మన కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేయాలంటే సఫిషియెంట్ వాటర్ ఉండాలి. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. మరి నీళ్ళు హెడ్ ఎంత ఉంటుంది? నీళ్ళు అంతాయా? ఒక దాదాపు మనము 4,000 కోట్లతో కట్టిన ఒక బ్యారేజీని ఇంకొక 500 కోట్లు ఎలాంటి వాళ్ళు పెడతామన్నారు రిపేర్ చేయడానికి. ఫైనల్ వర్డ్ రేపు జరిగే దాని గురించి ఏం చెప్తారు? ఫైనల్ వర్డ్ బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఒక 5 నిమిషాలలో దాన్ని క్లోజ్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించము, మిగులు జలాలలో కూడా మాకు 65-35 వాటా, తెలంగాణకు 65, ఆంధ్రకు 35 ఇవ్వాలని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులకు అడ్డుదలిగాడు కదా, అవన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పాలి. కృష్ణానదిలో నీళ్లు 45 టీఎంసీలు అదనంగా ఆంధ్ర వాటా నుంచి తగ్గించేసి పాలమూరు రంగారెడ్డికి వాడుకోవాలని చెప్పాలి. ఈ వార్దా ప్రాజెక్టు 20 టీఎంసీలకు అనుమతి తీసుకురావాలని చెప్పాలి. కాళేశ్వరంలో 30 టీఎంసీకి అనుమతి తీసుకురావాలని చెప్పాలి. సమ్మక్క బ్యారేజీకు బీజేపీ గవర్నమెంటే కాబట్టి ఎన్ఓసి ఇప్పించాలి ఛత్తీస్గఢ్ నుంచి. సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు పెండింగ్ పెట్టారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి రేపు ఆ మీటింగ్ను రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవాలమ్మా. రేపు మనం ఆ మీటింగ్ అయిన తర్వాత మినిట్స్ అన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంటే అవుతుంది కాబట్టి పేపర్లలో కూడా వస్తాయి కాబట్టి ఆయన తెలివేందో రేపు బయటపడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం పరీక్ష రేపు. అక్కడ కూడా పోయి కేసీఆర్ని తిడతాడో చూడాలి మరి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు డిస్కషన్. థ్యాంక్ యూ.
ఇక మొత్తంగా రేపు ఢిల్లీలో జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో రేవంత్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రేపేం జరుగుతుందో చూద్దాం. ఇదే వాళ్ళ బరాబర్ అడుగుదాం. నమస్తే.